కాబట్టి మహానుభావుడు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి భగవద్ అనుగ్రహం కలిసి వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళకి ఎక్కడ ఏది జరగాలో అది అక్కడ తోడ్పడింది, చెప్పబడింది. ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్నారు, ధౌమ్యుడు వచ్చి చెప్పాడు. ధర్మం పట్టుకున్నాడు, కృష్ణుడు వచ్చాడు. ధర్మం పట్టుకున్నారు, దేవతలు వచ్చారు. ధర్మం పట్టుకున్నారు, ఋషులు వచ్చారు. ధర్మం పట్టుకున్నారు, పితృదేవతలు యమధర్మరాజు గారు వచ్చి అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఆ గాంధీవాన్ని దాచడం చాలా పెద్ద కష్టం. ఆయుధాలన్నింటినీ ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? ఈ ఆయుధాలన్నింటినీ సురక్షితమైన ప్రదేశంలో మనం పెట్టామంటే తప్ప వెళ్ళడానికి వీల్లేదు. పైగా గాంధీవం పట్టుకుని అర్జునుడు విరాట్ నగరంలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకేమిటి అజ్ఞాతవాసం? అజ్ఞాతవాసం లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడి గాంధీవాన్ని ప్రధానంగా ఎక్కడ పెట్టాలి? మిగిలిన వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టాలి? దాన్ని నిర్ణయించడం కూడా చాలా కష్టమైన విషయం కదండి. పైగా దీని గురించి ఎక్కువసేపు అందరూ కూర్చుని సరే ఓ 2-3 రోజులు దీని మీద మనం డిస్కస్ చేసుకుందాం అనడానికి ఏమి ఉండదు అక్కడ. ఈలోగా ఎవరో వచ్చి చూశారనుకోండి, అయ్యి బాబోయ్ ఎంతంత బాణాలో ఎంతంత మనుషులో ఊళ్ళోకి వెళ్ళి చెప్పేటప్పటికీ ఏదో అవుట్డోర్ షూటింగ్ చూడడానికి వచ్చినట్టు వచ్చేసారనుకోండి, కొన్ని వేల మంది ఇంకా అజ్ఞాతవాసం ఏంటి నా బుర్ర. కాబట్టి గబగబా నిర్ణయం చేయాలి, చాలా తొందరగా నిర్ణయం చేయాలి. ఇవి పెట్టి వెళ్ళిపోవాలి విరాట్ నగరంలోకి. ఎలా, ఎంత తొందరగా నిర్ణయం చేయాలి? ఇప్పుడు దీని గురించి ఆలోచించడానికి వాళ్ళంటే తొందరగా చేశారు, కానీ చెప్పడానికి నాకు ఈ 15 గంటలు చాలవు. కాబట్టి రేపు నిర్ణయం చేద్దాం. పరమ ప్రేమ కలిగిన వాడై ఇంతటి తేజోవిరాజితులైనటువంటి పాండవులు తమ యొక్క రూపాల్ని ఎలా కప్పి ఉంచగలరు, తమ తేజస్సులను ఎలా నిగ్రహించి ఉంచగలరు, ఏ విధంగా ఇతరులను సేవించగలరు, అందులో ఏ పాటి వైక్లభ్యం కలిగిన అజ్ఞాతవాస నియమం భంగమైతే మళ్ళీ వాళ్ళు ఏడాది పాటు అజ్ఞాతవాసం 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి ఇబ్బంది కలుగుతుందని, వాళ్ళని ఆ స్థితి నుంచి ఉద్ధరించాలి అని నేను ప్రేమతో చెబుతున్నానయ్యా అని నిన్నటి రోజున ధౌమ్యుడు పాండవులకు ఎలా రాజుని సేవించి జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్నే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది మనకి నీతిశాస్త్రం. ఎప్పుడైనా జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్యాంకులో ₹1,00,00,000 ఉండడం ఐశ్వర్యం కాదు. తన దగ్గర ఏదీ లేకపోయినా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఈశ్వరానుగ్రహంగా పరమ ప్రేమతో దానికి కావలసినవి అన్నీ తమకు తాముగా సమకూడడం. అలా సమకూడుతున్నాయి అంటే ఈశ్వరానుగ్రహము పుష్కళము అని గుర్తు. మీకు అవసరం లేనిది మీరు దాచినది, మీకు అవసరమైనది మీకు అందనిది, మీరు వాడినది కానీ మీకు సంతోషకరము కానిది ఐశ్వర్యమా అన్నది ప్రశ్నార్థకం. ఎందుచేత అంటే ఓ 10 లక్షలు ఉన్నాయి, బైపాస్ ఆపరేషన్కి పనికొచ్చింది అనుకోండి. పనికి రాలేదా అంటే పనికొచ్చింది. అది సంతోషకారకమా అంటే చెప్పడం కుదరదు. డబ్బు లేదా అంటే ఉంటుంది, కానీ అది ఒక్కొక్క నాడు తన మర్యాద నిలబెట్టడానికి అక్కరకు వస్తుందా అంటే అక్కడికి రాని స్థితిలోకి పెడతాడు. ద్రవ్యం ఉంటుంది, ఖర్చు పెడతాడు, కానీ ఎవ్వరి చేత మెప్పు ఉండదు. ఉందండి పెట్టాడంటారు, దానికి ఒక గౌరవం ఉండదు. మీరు చూడండి, ఒక్కొక్క మహానుభావుడు ఉంటాడు. నేను చూశాను నా జీవితంలో కొందరు మహాపురుషుల్ని. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఆయన చేత్తో పట్టుకుని పెడుతున్నాడు అనుకోండి, ఆయన చేత్తో ప్రసాదం పుచ్చుకుంటున్నామని ₹1,00,00,000 ఇచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని పొంగిపోతారు. ఒక ఆయన ఒక కార్యం తలపెట్టాడు అనుకోండి, తలపెడితే ఆ కార్యం నెరవేరడానికి మేమంటే మేమని అది శుభప్రదంగా మంగళప్రదంగా పరిపూర్తి కావడానికి పరమ ప్రేమతో వెంటపడతారు. భయపడి వెంట వచ్చిన వారు కాదు, లేకపోతే రేపొద్దున్న మన ఏమైనా చేస్తాడేమో అని వచ్చిన వాళ్ళు కాదు. అది తమ ఇంటి కార్యం కన్నా మిక్కుటమైన దానిగా భావించి ప్రేమతో ముందుకు రావడం, అదే ఈశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. పాండవులు మీరు జాగ్రత్తగా గమనించండి, అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుచేత అంటే
ఒకటి తమకి సహజముగా ఉన్నటువంటి తేజస్సుని అణచి ఉంచాలి. వాళ్ళు వేషం అంటే మార్చగలరేమో కానీ ఎంత వేషం కట్టినా తేజస్సు దాచడం అన్నది కుదరలేదనుకోండి, పర్వాలేదులే, ఓ ఇద్దరిని మాత్రం గుర్తుపట్టడం కుదరదు, ఇద్దరి తేజస్సుని పర్వాలేదు, వాళ్ళు ఏం పెద్ద ఇదిగా ఉండరు అందామా అంటే 5 అటువంటి వాళ్ళే, భార్య అటువంటిది. వాళ్ళు ఏ వేషం తీసుకొనివ్వండి, ఏ వేషం తీసుకున్నారన్నది ప్రధానం కాదు, మీరు ఏ వేషం వేయించండి, వాళ్ళని చూడగానే మాత్రం అబ్బా సామ్రాట్టులా ఉన్నాడంటారు. అంటే వాడు బిచ్చగాడిగా రానివ్వండి, బిచ్చగాడు అనుకోరు, ఏమంటే ఆయన సామ్రాట్టులా ఉన్నాడంటారు. అంటే దాచడానికి వీలు లేని తేజస్సు, దాచడానికి వీలు లేని తేజస్సు అయ్యుండి అనుమానమునకు అవకాశం కలగకూడదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? భరతఖండం అంతా తెలుసు, పాండవులు అజ్ఞాతవాసంలోకి వెడతారు, 12 ఏళ్ళ అరణ్యవాసం పూర్తయిందని. ఏకకాలంలో 5 విరాట్రాజు గారి కొలువుకి అనేక దిక్కుల నుంచి నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తానని వస్తున్నప్పుడు వాళ్ళు ఏ వేషంతో వచ్చినా చూసిన వ్యక్తికి అనుమానం వచ్చిందనుకోండి, అతను అడిగిన పనికి అతని తేజస్సుకి సంబంధం లేదు అని అనుమానం వచ్చిందనుకోండి, అలా ఏకకాలంలో 5 వ్యక్తులు ఒక ఆడది వచ్చి పైగా నేను 5 గంధర్వులకు భార్యను అని ఆవిడ చెప్పింది అనుకోండి, 5 గంధర్వులకు భార్య నరకానికి ఎలా అయింది అన్న విషయం అనుమానం వస్తుందా రాదా? మరి అనుమానం రాకుండా ఎలా జరిగింది అసలు? విరాట్రాజుకి రాలేదు, మంత్రులకి రాలేదు, సంతానానికి రాలేదు, కీచకుడికి రాలేదు, ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఎలా తటస్థిస్తుంది అలాగా? అది మనుష్య సంబంధమైన బుద్ధితో ఆలోచిస్తే కుదిరే విషయమా? అలా అనుమానం ఇప్పుడు ప్రమాదం ఎక్కడో తెలుసా అండి? ఒకసారి అనుమానం వచ్చిందనుకోండి, వాళ్ళని పరిశీలన ఉంటుంది. రాజుకి అనుమానం కాని కలిగిందో అందులో వెంటనే గూఢచారుల్ని పెడతాడు, వీళ్ళెవరు ఏమిటి చూడండి అని చెప్తాడు. అటువంటి అనుమానం ఎవరికీ రాకుండా పాండవులు ఎలా ఉండగలరు? ఇప్పుడు ఎలా ఉండగలరో, ఎలా ఉన్నారో అలా ఉండడానికి మూలం ఎక్కడుందో మీరు పసిగట్టాలి. అది భారతం అంటే. అలా పసిగట్టగలిగితే మీకు భారతం నిత్య జీవితంలో పనికొస్తుంది. మీరు అది పసిగట్టకుండా అది పాండవుల కథ అని మీరు వింటే మీకు అంత ఉపయోగపడుతుంది మీ నిత్య జీవితంలో అని నేను అనుకోను. విశ్వాసము ఈశ్వరుడు, చాలా బాగా జ్ఞాపకం ఉంచుకోండి. విశ్వాసం అనగా ఈశ్వరుడే. ఒక 100 కలిసి ఒక సామూహిక వ్రతాన్ని ఆచరించారనుకోండి, 99 మందికి ఫలించనిది ఒకడికి ఫలిస్తుంది. ఎందువల్ల ఫలిస్తుంది అంటే ఆయనకి విశ్వాసం ఉంది ఆ వ్రతం మీద, ఆయనకి విశ్వాసం ఉంది ఋషి వాక్కు మీద, ఆయనకి విశ్వాసం ఉంది తాను ఆరాధన చేస్తున్నది ఫోటో కాదు ఈశ్వరుడని. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఎక్కడ విశ్వాసం లేదో అక్కడ ఈశ్వరుడు ఉండడు. చంద్రశేఖర భారతి శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. అటువంటి మహాపురుషుడు ఒకసారి లోపల ఉన్నటువంటి తన అభ్యంతర మందిరంలోంచి చంద్రమౌళీశ్వర ఆరాధన పూర్తయిపోయింది, లేదా కాసేపట్లో ప్రారంభం అవ్వాలి, అది ఆయన వచ్చే సమయం కాదు బయటికి, కాబట్టి పీఠాధిపతి బయటికి రారు అని ఒక ధైర్యం. అటువంటి సమయంలో అనుకోకుండా చంద్రశేఖర భారతీ స్వామి బయటికి వచ్చారు. వచ్చేటప్పటికీ ఆయన దగ్గర ఉండేటటువంటి ఒక పరిచారికుడు ఆయన ఆరాధన చేయవలసినటువంటి సాలగ్రామాల్ని గట్టిగా వాటిని ఏమనాలి, ఆ మాట అనడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వాటిని స్నానం చేయిస్తున్నాడు అనొచ్చేమో మర్యాదతో. అయితే చాలా హేయమైన భాష ఉపయోగించాలంటే తోముతున్నాడు అనొచ్చేమో, ఎందుకంటే రేపు గ్రహణం కదండి. అందరి ఇళ్లల్లోనూ ఆరాధనా మందిరాలకి మళ్ళీ ఒకసారి స్నపన చేసుకోవడం, అన్ని మూర్తులను స్నానం చేయించి మళ్ళీ కూర్చోపెట్టడం అన్నది ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా చోట్ల ఒక మాట వాడతారు, గ్రహణం కదండి విగ్రహాలు ఎలా మెరుస్తున్నాయో చింతపండు ఎట్టి నిన్న తోమేమంటారు. అవి విగ్రహాలు చింతపండు పెట్టి తోమేం మెరుస్తున్నాయన్న భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో అక్కడ ఈశ్వరుడు లేడు, వాడు ఈశ్వరుడు కాడు, అది మీకు ఇత్తడి విగ్రహం, అది చింతపండు పెట్టి తోమితే మెరిసింది అంతే. చంద్రశేఖర భారతి బయటికి వస్తుంటే సాలగ్రామాలని పట్టుకుని గట్టిగా ఇలా తోమేస్తున్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు అది ఏమిటని అడిగారు.
సాలగ్రామం అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నారు. జిడ్డు లేకుండా గట్టిగా తోముతున్నానన్నాడు. సాలగ్రామం ఈశ్వరుడు, అందుకు నేను ఆరాధన చేస్తాను. ఈశ్వరుడిని స్నపన చేయిస్తున్నావు, ఆయనకి తగులుతుంది. నువ్వు ఒత్తినది, నువ్వు గట్టిగా నొక్కినది ఆయనకి బాధ కలుగుతుంది. అదే ఆ సాలగ్రామాల్ని నువ్వు స్నానం చేయించవలసినటువంటి స్థితి, అదే స్వామిని ఆరాధనకి సిద్ధం చేయవలసిన స్థితి. సాలగ్రామము రాయి కాదని, సాలగ్రామము ఈశ్వరుడని గుర్తిరిగి స్నానం చేయించవయ్యా, లేని దానికి నువ్వెందుకు ఆ సేవ చేయడం అని అడిగారు. అంటే ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. భగవాన్ రమణులు అరుణాచలంలో తన ఆశ్రమం అన్నమాట అనడం కూడా నేరమే. ఎందుకంటే ఆయన ఎప్పుడు నా అన్నమాట వాడలేదు అసలు. వారు బయటికి వస్తుంటే కొంతమంది మామిడి చెట్టు కాయల కోసం రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి వాళ్ళందరినీ ఆపి, చాలండి, కాయలు కాసి మనకిచ్చిన ఫలితానికి రాళ్లతో కొట్టారు, నా తండ్రికి ఎంత నిప్పెట్టిందో అన్నారు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అని నువ్వు బతికున్నంతకాలం అభిషేకం చేయడం ఒకెత్తు, చెట్టుని రాయి పెట్టి కొట్టకుండా నా కోసం కాయి కాసిన చెట్టుని, పండిపోతే నా కోసం వదిలిపెట్టేసే చెట్టుని, అది కాయి ఇచ్చిన పాపానికి రాయి పెట్టి కొట్టనా, ఎంత నేరం అని నీ మనసుకి బాధ కలగడం నువ్వు మామిడి చెట్టులో ఈశ్వరుణ్ణి చూడడం. ఆ హృదయంలో ఆ సౌకుమార్యం కలగడం, ఆ కోమలత్వం కలిగేంత వరకు అసలు లోపల ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి పటుత్వము కలగదు. ఆ విశ్వాసము ప్రధానము. మీరు ఏ పూజ చేశారన్నది ప్రధానం కాదు. అలాగని నేను పూజలు చెయ్యవద్దని చెప్పట్లేదు. కానీ విశ్వాసము లేకుండా, ఈశ్వరుడన్న భావన లేకుండా ఏది చేసినా అది మీకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పగలిగిన సాహసం మాత్రం నేను చేయలేను. పూజ చేసుకోవడానికి కావలసినటువంటి హృదయ కోమలత్వాన్ని ఒకనాటికి కాకపోతే ఒకనాటికి అనుగ్రహించడానికి అది మెట్టవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు అసలు ఇంతమంది గుర్తుపట్టకుండా పాండవులు ఎలా విరాట నగరంలో ప్రవేశించగలిగారు అన్నది మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకు అందులో ఉన్న మూలం అందుతుంది. ఆ మూలం మీకు అందిన నాడు మీరు విరాట పర్వం విన్నందుకు ధన్యులు. మీ జీవితాలలో అమృత వృష్టి కురుస్తుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, విరాట పర్వాన్ని విరాట పర్వంగా చదివేసి విరాట పర్వాన్ని విరాట పర్వంగా మీరు అర్థం చేసుకుంటే అందులో మీకేం ఉండదు. అలాగా ఇందుకని వాళ్ళు గుర్తుపట్టలేదన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యరు. కానీ ఎందుకు గుర్తుపట్టలేదన్న విషయాన్ని మీరు ప్రశ్న వేసుకుని దాని జవాబుని మీరు వెతుక్కోవాలి. అలా వెతుక్కోవడం మీకు వస్తే మీ జీవితంలో ఒక కొత్త కోణం ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది. ఇప్పుడు ఆ కోణంలో మీరు అవధరించండి. నిన్నటి రోజున పాండవులు ఒక నిర్ణయం తీసుకున్నారు, మనమందరం ఈ వేషాల్లో వెడదామని. ధౌమ్యుడు వాళ్ళకి కావలసినటువంటి మంచి మాటలు ఏమున్నాయో వాటిని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ నుంచి విరాట నగరానికి తొందరగా వెళ్ళాలి. ఎందుకు తొందరగా వెళ్ళాలి అంటే, అజ్ఞాతవాసం చేద్దాము అని నిర్ణయం తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా వెళ్ళారనుకోండి, ఈలోగా వాళ్ళు ఎటు వెడుతున్నారో, ఎక్కడి నుంచి వెడుతున్నారో, ఏ మార్గంలో వెడుతున్నారో, ఏ దేశం వైపు వెడుతున్నారో కనిపెట్టడానికి కౌరవులు సిద్ధంగా ఉంటారు. వాళ్ళంత అమాయకులేం కాదు. మరి ఎవరు ఏమార్చారు, ఇది మీరు పట్టుకోవలసింది. దుర్యోధనుడు విరాట పర్వంలో ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు ఆ రథం మీద వస్తే 12 నెలలు అవలేదు అని లెక్క కట్టాడు. 12 నెలలు అవలేదు అన్నాడు ఆయన. అవలేదు, అర్జునుడు తొందరపడి బయటికి వచ్చాడు కాబట్టి నియమభంగం అయిపోయింది అన్నాడు. భీష్ముడు అన్నాడు, కాదు అయిపోయింది అధిక మాసాలతో అన్నాడు. నమ్మకం లేదు ఆయనకి భీష్ముడు చెప్తే. అంత దుర్యోధనుడు ఎవరిని నమ్ముతాడో తెలుసా అండి? ఎవరు చెప్తే నమ్ముతాడో తెలుసా? ఆశ్చర్యం, ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. తనకి శత్రువు ధర్మరాజు, అజాత శత్రువు. ఇది మీరు గమనించాలి. ధర్మరాజు దుర్యోధనుడికి శత్రువు, దుర్యోధనుడు అజాత శత్రువు. మరి దుర్యోధనుడు ధర్మరాజుకి శత్రువు కాదా? కాడు. ఎందుకు కాడు? క్షాత్ర పద్ధతిలో ధర్మాన్ని వినియోగించి అధర్మాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు తప్ప ధర్మరాజు ఆయనకి ఆంతరమందు శత్రుభావన ఉండదు. అది పుట్టని శత్రువులు కలవాడు. అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయనకు పుట్టరు. అది ఆయన గొప్పతనం.
కాబట్టి ఇంత దుర్యోధనుడికి నమ్మకం ఏమిటంటే ధర్మరాజు గారు అబద్ధం చెప్పడు. భీష్ముడు కానీ ఒకవేళ పక్షపాతంతో ఇలా చెప్పేశాడేమో. అందుకని ఒక దూతని, ఒక గూఢచారిని పంపించాడు. ధర్మరాజుని అడిగి రండి అసలు అయిందా అజ్ఞాతవాసం అని. అయిపోయింది అజ్ఞాతవాసం అన్నాడు. నమ్మాడప్పుడు. అది విచిత్రం. అటువంటి స్థితి అండి, అటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారంటే. కనుక ఇంత జాగ్రత్తగా లెక్కలు కట్టేటటువంటి దుర్యోధనుడికి తెలియదా 12 ఏళ్ళు పూర్తవుతోంది అజ్ఞాతవాసంలోకి ఎడతారని? తెలుసు. ఎక్కడున్నారో తెలియదా అరణ్యవాసంలో? తెలుసు. అరణ్యవాసంలో నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే అంతర్ధానం అవుతారా పాండవులు? అవరు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎవరికి తెలియని స్థితిని పొందాలి, తెలియకుండా ఉండాలి. ఇప్పుడు అందరికీ తెలుసున్న స్థితిలోంచి అందరికీ తెలియని స్థితిలోకి వెళ్ళేటప్పుడు బాగా గూఢచర్యాన్ని ప్రయోగిస్తే ఎటువైపు నుంచి తప్పుకుని మారువేషాల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నారో తెలిసిపోతుందా? తెలిసిపోదా? మరి ఎందుకు చేయలేపాడు దుర్యోధనుడు ఆ పని? పోనీ అది చేయలేదండి దుర్యోధనుడు అందా అంటే తర్వాత గూఢచారుల్ని పంపినట్టు, గూఢచారులు వచ్చినట్టు, దుర్యోధనుడు మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉన్నాయి విరాట పర్వంలో. మరి అరణ్యవాసం పూర్తయి అజ్ఞాసవాసంలోకి వెళ్ళే లోపల పట్టుకోవడం చాలా తేలిక. అసలు చాలా తేలిక. ఫలానా చోటికి వెళ్ళారన్నది దొరుకుతుంది. భరతఖండం అంతా వెళ్ళక్కర్లేదు. అనుమానాస్పద ప్రాంతాలు పట్టుకుంటే చాలు. ఇలా వెళ్ళారండి, ఇందులోకి వెళ్ళాకే కనపడలేదంటే ఆ ఊళ్ళో వెతికేస్తే చాలు. మరి ఎందుకు చేయలేదు దుర్యోధనుడు? ఆ ఉత్తర గోగ్రహణం, ఆ దక్షిణ గోగ్రహణం వాళ్ళందరూ మత్స్యదేశంలోకి వెళ్ళారని అనుమానం వచ్చిన వారం రోజుల్లో చేస్తే బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే గోవులు పాడైపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరుగా. ధర్మం కోసం బయటకు వచ్చేయాలి. మరి ఎందుకు చేయలేదు 12 నెలలు దాటే వరకు? ఉందా జవాబు? ఎక్కడైనా ఉందా విరాట పర్వంలో? అది ఉంటే మీకు నాకు పనికొస్తుంది. అది లేదనుకోండి, అది వాళ్ళ కథ ఏమో అయోమయం. అది దుర్యోధనుడి యొక్క వైఫల్యం అంతే. నేనైతే అలాగే చెప్పవలసి ఉంటుంది. ఒక రాజు యొక్క వైఫల్యం. ఆపాటి బుద్ధి లేనివాడు దుర్యోధనుడు అనుకోవాలి. ఉన్నది దుష్టచతుష్టయం అండి. వాళ్ళే అంత అమాయకులు కాదు. వాళ్ళ సమావేశాలన్నీ దీనికోసమే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో పనేం లేదు, ఇదే పని వాళ్ళకి. అయినప్పుడు అంత అమాయకత్వంగా ఎందుకు వదిలేశాడు? దానికి ఎక్కడ మూలం ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వడివడిగా వెడుతున్నారు. వడివడిగా వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళే మార్గంలో వెడితే దుర్యోధనుడు పసిగట్టలేకపోయాడని మనం అనుకుంటున్నాం. కానీ ఏమో ఎక్కడ ఏ చాటున మాటు వేసి ఉన్నాడో. అందుకని రహదారుల వెంట వెళ్లకుండా అరణ్య మార్గంలోంచి వెళ్ళారు. అరణ్య మార్గాలలోంచి వెళ్ళి అలా కొద్ది దూరంలో విరాట నగరం కనపడుతోంది. ఏదో ట్రైన్లో వెళ్ళిపోతుంటే చూడండి ఇంకా అవుటర్ కనపడుతుంది. అలా విరాట నగరం కనపడుతోంది. ఇప్పుడు విరాట నగరం కనపడుతోంది. విరాట నగరం లోపలికి వెళ్ళిపోవాలి. విరాట నగరంలోకి వెళ్ళిపోతే అజ్ఞాతవాసం మొదలైపోయిందని గుర్తు. అంటే ఇప్పుడు వేషాలు మారాలి. ఇప్పుడు ఈ వేషాలు మారడంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు విరాట నగరంలోకి వెళ్ళడం. విరాట నగరంలోకి వెళ్ళడం ఒక్కడు కాడు, అదంతా పూర్తయిపోయిందని గుర్తు. ఎప్పుడంటే 6 వెళ్ళిపోవాలి. ఒకరు వెళ్ళి, 2 వెళ్ళి, 3 వెళ్ళి 4, 5 వెళ్ళలేక 6 వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇబ్బందే. వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది. ఏమిటండి, విరాట్రాజు చేతిలో కూడా ఉంది. నాకు అక్కర్లేదా ఇప్పుడంటే? నేను ఆవుల్ని పోషిస్తానండి అన్నాడండి ఒక ఆయన వెళ్ళి. నాకేం అక్కర్లేదు, నాకు పోషించేవాడు ఉన్నాడు, ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు ఆయన అన్నాడు అనుకోండి. ఏం చేయాలి అప్పుడు? 4 వెళ్ళిపోయారు, 5 ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చిందా లేదా? 5 ఆయన కూడా చేయాలి అజ్ఞాతవాసం. 4 చేశాం కదండి, మెజారిటీలు పనికిరావు అక్కడ. 5 చేయాలి, ద్రౌపది చేయాలి. 5 దొరికి ద్రౌపదికి దొరకలేదు, ఏమవుతుంది? అంటే వీళ్ళు అనుకుంటే అయిపోతుందా? తీసేసుకుంటాడా విరాట్రాజు? వీళ్ళు అనుకున్నట్టు విరాట్రాజు తీసుకోవాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలని మీరు అనుకుంటున్నారా? అది విరాట పర్వం. అక్కడ పట్టుకున్నారు మీరు. మీరు ప్రాజ్ఞులు తెలియనట్టు ఉంటారు. అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అంటుంటారు. అనుకున్నదొకటి, జరిగినదొకటి, మధ్యలో ఈశ్వరుడు ఉంటే అనుకున్నదొకటి, అయింది అదే కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా. అనుకున్నదొకటి, అయిందొకటి. పాండవులకి ఇప్పటి వరకు వాళ్ళు ఓడిపోదాం, అరణ్యాలకు వెడదామని రాలేదు, కానీ అరణ్యాలకు వెళ్ళారు. ఇప్పుడు విరాట్ రాజు గారి దగ్గర ఇలా పెడదాం అనుకుంటున్నారు. అలాగే ఆయన తీసేసుకున్నాడు.
అంటే ఇప్పుడు ఎవరి అనుగ్రహం కలిగింది? ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగింది. ఎవరు తెచ్చిచ్చారు ఈ దైవానుగ్రహాన్ని? ఎవరు తెచ్చిచ్చారో చూడండి. ఇది మీకు తెలిస్తే మీరు కూడా జీవితంలో ఎవరితో కలిసి ఉండాలో, ఎవరి నుంచి ఎప్పుడు విడిపోకూడదో మీకు అర్థమవుతుంది. జీవితంలో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరిని మీరు వెతుక్కు పట్టుకుని ఆయనతో సంగం పెట్టుకుని ఉండాలో, ఏ ఒక్కరితో మీరు ఉండకపోతే ప్రమాదం వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఎందుచేత అంటే గబగబా నడిచారు. ఇహ విరాట నగరంలోకి వెళ్ళిపోవాలి. వెంటనే పాండురాజు గారు తనతో అప్పటి వరకు అనుగమించినటువంటి బ్రాహ్మణులందరినీ ముందే పంపించేశాడు. రథాన్ని తోలేటటువంటి ఇంద్రసేనుడనేటటువంటి సారథిని పిలిచి ఆయన్ని ద్వారకానగరానికి వెళ్ళిపోమన్నాడు. ద్రౌపదీదేవి యొక్క ఆంతరంగిక పరివారాన్ని, వంటవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆ పాంచాల రాజ్యానికి, ఆ ద్రుపదుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోమ్మని చెప్పాడు. ధౌమ్యుణ్ణి మీరు అగ్నిహోత్రాలని తీసుకుని పరిరక్షణ చేస్తూ, ఎందుకంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకులు, అగ్నిహోత్రం చేయాలి రోజు, మీరు అగ్నిహోత్రాన్ని మా తరపున పరిరక్షణ చెయ్యండి అని చెప్పాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం చూడండి. అందుకే పూర్వం ఇంటికి తాళం వేసి వెడితే తాళం తీసి దీపం పెట్టమని ఒకరికి చెప్పేవారు. ఇంట్లో ఓ తల్లో తండ్రో ఉండిపోతే, ఏమంటే కొంచెం మా అమ్మగారిని చూస్తూ ఉండండి అని చెప్పినట్టే ఈశ్వరుడు ఇంట్లో ఉన్నాడని వాళ్ళకి నమ్మకం. ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా స్వామికి దీపం లేకుండా ఎలా, నేను వారం రోజులు వెళ్ళిపోయి ఆయనకి దీపం లేకుండా, ఆయనకి నైవేద్యం లేకుండా ఎలా? అందుకని ఓ అరడజన బెల్లం ముక్కలు ఓ డబ్బాలో పడేసి, అయ్యా కొంచెం పొద్దున్న తలుపు తాళం తీసి మా పూజ గది ఒక్కటి కాస్త శుభ్రం చేసి ఒక్క దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టండి అయ్యా అని అడిగేవారు. అది చాలా సంతోషంగా ఒప్పుకునేవారు. అలా చేసి పెడతామనేవారు. 6 రోజులో 7 రోజులో ఈయన యాత్రకు వెళ్ళినా ఆయన ఇంట్లో మాత్రం దీపం వెలిగేది, బెల్లంగడ్డ నైవేద్యం జరిగేది. కనీసంలో కనీసం. ఎప్పుడది? వాడోడు ఉన్నాడంటేను, వాడోడు ఉన్నాడు మరి మేము వెళ్ళిపోతే ఆయన దగ్గర దీపం, ఆయనకి ఎవరండి భోజనం అన్న భావన ఉంటే, అది లేనినాడు గొడవ ఎక్కడుందండి? నేను ఎక్కడ నుంచి ఈ మాట వస్తుందంటే, నేను ఒకనకొకప్పుడు ఒక స్నేహితుడితో కలిస్తే ఆయన సంక్రాంతి పండగకి బట్టలకు బయలుదేరాడు. సంక్రాంతి పండగకి బట్టలు తెచ్చుకోవడానికి బయలుదేరుతూ మొట్టమొదటే ఓ చీర ఓ పంచా కొన్నాడు. అంటే మీ ఇంట్లో పంచి కట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి అన్నాను నేను. అంటే అయ్యో మా ఇంట్లో పూజామందిరంలో నా స్వామి ఉన్నాడు కదండి, ఆయనకి పండక్కి బట్టలు కొనద్దా, అందుకని మా సింహాసనంలో అమ్మకి అయ్యకి ముందు చీర పంచా కొన్నానన్నాడు. నేను నిజంగా సిగ్గుతో తలంచుకున్నా. ఇన్ని ఉపన్యాసాలు చెప్పా, నాకు ఈ భావన ఇప్పుడు రాలేదురా. పండక్కి బట్టల లిస్ట్ రాసుకుని బజార్లోకి వెళ్తే ముందు బట్టలు ఆయన ఎవరికి కొన్నాడంటే ఈశ్వరుడికి కొన్నాడు. నేను ఇది ఉపన్యాసాల్లో చెప్తే విచిత్రం ఏమిటంటే, మా అమ్మాయి పెళ్ళికి మా ఇంట్లో కృష్ణ పరమాత్మకి పంచెలు మా ఆవిడ ముందు అవి ఉంది పెళ్ళికి. సరే, అది వేరే విషయం అనుకోండి, అది షార్ట్కట్స్ అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడన్న పూనికి నీకు ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ధౌమ్యుణ్ణి అగ్నిహోత్రములను పరిరక్షించమని చెప్పారు. ఆయన అన్నాడు, మీరు ఈ అజ్ఞాతవాసాన్ని ప్రారంభం చెయ్యబోతున్నారు కాబట్టి మీకు సమస్త శుభములు కలగాలని, మీ కామ్యమీడేరాలని బాగా గుర్తుపెట్టుకోండి. మీ కామ్యం అంటే మీ కోరిక. ఏడాది పాటు మీ అజ్ఞాతవాసం భంగపాటు లేకుండా చక్కగా పూర్తయిపోవాలని నేను దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి ప్రార్థన చేస్తున్నానని అగ్నిహోత్రాన్ని వ్రేల్చాడు. వ్రేల్చి దేవతలను ఆహ్వానం చేసి హవిస్సులిచ్చి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన నమస్కారానికి దేవతల అనుగ్రహం ఎవరికి కలిగింది? పాండవులకి కలిగింది. ఇది అంగారపర్ణుడు ఆనాడు చెప్పింది. నీకొక పురోహితుడు లేడయా, ఎంతవాడివైతే ఆవిడకు కావాలి, పురోహితుడు లేనినాడు నీ బతుకు అలాగే ఉంటుంది, ఒక పురోహితుడిని నియమించుకో, నీ క్షేమం చూసేవాడు ఉంటాడన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఆయన అగ్నిహోత్రాన్ని వ్రేల్చి కామ్యకమైనటువంటి మంత్రములతో వీళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేశాడు. ధౌమ్యుడికి నమస్కరించారు. మేము తిరిగి క్షేమంగా రావాలని మీరు కోరుకోండి అని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరారు. చాలా వేగంగా నడిచి వెడుతూ అదిగో విరాట నగరం అన్నంత దూరం చేరేసరికి మిగిలిన వాళ్ళు పాండవులంటే వీరులు కనుక నడిచి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి నడక వేగం ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత తొందరగా నడిచారో, ఎంత కష్టంతో నడిచారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఏమిటంటే పెళ్లివారి నడక అంటారు.
మీరు సంతోషంగా ఏదో నడవడం వేరు. మీరు మనసులో బెంగతో, భయంతో, ఆందోళనతో ఎవడు చూస్తున్నాడో చూస్తే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇంత కష్టపడి తపస్సులు చేసినటువంటి పాశుపతాస్త్రం, ఇంత కష్టపడి సంపాదించుకున్న దేవతానుగ్రహం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఇంతంత శక్తి ఉండి ఎన్నాళ్ళు మనకి ఈ అరణ్యాలు పట్టుకు తిరగడం, ఎప్పటికి మనకి విడుదల, ఎప్పుడు మనం మళ్ళీ మన రాజ్యం సంపాదించుకోగలం, ఎప్పటికి దుర్యోధనాదుల్ని తొలగించి ధర్మాన్ని రక్షించగలుగుతాం. ఈ ఆతృత ఉన్నవాడికి అగ్ని పరీక్ష. ఎవరు చూసేస్తారో ఆందోళనతో కూడినటువంటి పని ఏదైనా సరే మనిషిని తొందరగా డస్సిపోయేటట్టు చేస్తుంది. ఆందోళన లేకుండా సంతోషంగా చేసేటటువంటి పని ఎంత కష్టంతో కూడుకున్నదైనా సరే ఆనందంగా ఉంటుంది. పెళ్ళికి ముందు రోజు, పెళ్ళినాడు, తర్వాత రోజు కూడా కన్యాదాత కంటి మీద రెప్ప వేయకుండా తెలివేసి ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాడు. ఎందుకనంటే కూతురు పెళ్ళి ముందు రోజు రాత్రంతా బంధువులు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ కౌగిలించుకోవడం, అందరితో కబుర్లు, మగపెళ్లి వాళ్ళు, వాళ్ళ వైభవం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఏమిటి అసలు ఈ సంబంధం ఎలా కలిసింది, ఇవన్నీ చెప్పిందే చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని చూపించి, వియ్యాలారిని చూపించి, పరిచయాలు చేస్తూ ఏ తెల్లవారగట్ట 2ంటికో ఇలా పడుకుని మళ్ళీ లేచి సంధ్యావందనం చేసుకుని మర్నాడు రాత్రి పెళ్లి 11:08 మళ్ళీ ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా, ఆ మర్నాడు రాత్రి మళ్ళీ ఇంట్లో ఏవో ఉత్సవాలు, హడావిడి, దాంతో ఇంత చేసినా ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకని అంటే మనసులో సంతోషం, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక శుభం చేస్తున్నానన్న ఆనందం అలసటని తెలియనివ్వదు. అదే చాలా మనస్సు ఉద్వేగాన్ని పొందుతూ, మనసు ఆందోళనతో, భయంతో ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఆ పని చేసేటప్పటిది ఎంత తక్కువ దూరం అవనివ్వండి, ఎంత చిన్న పని అవనివ్వండి, ఎంతో క్లేశపడిపోతాడు మనిషి, డస్సిపోతాడు. ఎంత డస్సిపోయారో ఈ అజ్ఞాతవాస ప్రారంభమే పాండవుల మనస్సుల్ని ఎంత ప్రభావితం చేసిందో తిక్కన గారు ఒక అద్భుతమైన విషయంతో చూపించారు. ద్రౌపది ముందు మాట్లాడింది. ఎందుకో తెలుసా అండి? తమ్ముళ్ళు మాట్లాడలేరు. ఎంత కాదన్నా ధర్మరాజు గారి తమ్ముళ్ళు, అన్నయ్య చాలా అలసటగా ఉందన్నయ్య, కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నయ్య అంటే, ఇంకేం అజ్ఞాతవాసం అంటే నిన్ను నేను ఎత్తుకోనా అని అడిగితే అన్నగారు అందుని వాళ్ళు అనలేరు. ద్రౌపది అంది. అంటే అప్పటి వరకు ఆ 5గురు ఆవిడ స్థితిని గమనించలేదు. అరే ఆడది, అంతఃపుర కాంత, మహాతల్లి, అయో నిజ, ఇంత దూరం ఇంత వేగంగా పరిగెత్తిస్తున్నాం ఆవిడ్ని, ఆవిడ ఎంత డస్సిపోయిందో అన్నవాడు లేడు. అప్పుడు ఆవిడ చెప్పుకుంది, నా అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి, నెత్తురు నా గోళ్లల్లోంచి చిమ్మి పైకి బిందువుల కింద వదిలిపెట్టేస్తోంది, నాకు చెమట పట్టేసింది, ఒళ్ళంతా తడిసిపోయింది, నా మనసు పూర్తిగా బడలికని పొందింది, నేను ఇక అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్నాను, ఇదిగో విరాట్ నగరం అంటూ తీసుకొచ్చారు, ఇప్పటికి విరాట్ నగరం కనపట్టలేదు, ఇక నేను అడుగు వెయ్యలేనని కూలబడిపోయాను. అంటే ఈవిడ కూలబడమే తరువై మిగిలిన వాళ్ళందరూ కూలబడిపోయారు. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుందండి. అంటే నువ్వు అజ్ఞాతవాసం చేశావా అని నన్ను అడక్కండి. కానీ ఒకనకొకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేశాను. ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసినప్పుడు కత్తిపూడి వరకు బాగానే నడిచేశాను. కత్తిపూడికి అన్నవరంకి మధ్య దాకా వెళ్ళాను. దూరంగా చీకటి పడుతోంది, లైట్లు వెలుగుతున్నాయి, కొండ మీద సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కనపడుతోంది. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. ఆఖరికి ఒక పెద్ద లారీ ఇలా వస్తోందనుకోండి, ఒళ్ళు తూలుతోంది, అందుకని దాని కింద పడతామేమో అని చెప్పి ఆగి పక్కన నిలబడ్డానికి బదులు ఆ లారీ వెళ్ళే వరకు కూర్చుందాం, నిలబడ్డాం ఎందుకు, కూర్చుంటే ఇంకొక నిమిషం ఆగి లేద్దాం, సరే ఇలా కూర్చుని లేస్తూ పెడితే ఈలోగా దేవాలయం కట్టేస్తే ఆందోళన, ఎంత ఆందోళనతో అడుగు వేస్తే అంత బడలిక దిగుణీకృతం అయిపోవడం. పాండవులు ఆనాడు నేనేముందండి దేవాలయ దర్శనానికే, కానీ పాండవుల కష్టం. ద్రౌపది చెప్పి కూలబడింది, ఆవిడ కూలబడగానే ఎలాగో ఒక ఆవిడ నడవట్లేదని అందరూ కూలబడ్డారు. అందరూ కూలబడ్డ తర్వాత నేను అదే అన్నది, ధర్మరాజు గారు చాలా గొప్పగా మాట్లాడతాడు, ఆయనకి ఆయనే సాటి అని అందుకే నోరు విప్పి చెప్పని తమ్ముళ్ళ కష్టాన్ని లెక్క కట్టుకున్నాడు మనసులో. ఆయన అన్నాడు, నిజమే, ఈమె కడు ముద్దరాలు, ఏం నడవగలదు పాపం,
మన కోసం నడిచింది నిజమే. ఆ గోళ్లల్లోంచి నిత్తురు ఎలా కారుతోందో, అరికాళ్ళు ఎంతంత బొబ్బలెక్కిపోయాయో. ఏమి నడుస్తుంది, నడవలేదు. కానీ ఇంకా దగ్గరకు వచ్చేసాం. పోనీ ఒక 2 రోజులు సరదాగా ఇక్కడ కూర్చుందామంటే కూర్చునే పరిస్థితి కాదు. కాబట్టి సహదేవ ఈమెను ఎత్తుకుని తీసుకురా అన్నాడు. అంటే అన్నగారు చెప్పిందే తడవు చేస్తారు ఆ తమ్ముళ్ళు. లేవలేదు, ఎత్తుకోలేదు అని చూస్తున్నాడు. అంటే ఏమి దాని అర్థం? అంత ఓపిక నాకుంటే నేనే నడుగుతున్నా అన్నట్టుంది. ఆయనకి అర్థమైంది, ఏమనలేదు. అంటే మీరు బాగా గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత బడలిపోయి ఉన్నారో ప్రారంభమే. మీరు ఒకటి గమనించండి. మీరు ఎక్కడికో వెళ్ళడం వేరండి, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉండడం ఒక ఎత్తు. మీరు ఎక్కడికో వెళ్ళి అదేంటి ఒక్కొక్కసారి ఎక్కడికో వెడతాం, 48 గంటల దూరం ఉపన్యాసాలకి వెడితే మధ్యాహ్నం 2 గంటలకి దిగుతాం. దిగిన తర్వాత ఏదో వెళ్ళి కొంచెం భోజనం ఏదో చేయొచ్చులే, చేసి 1 గంట విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటాం. తీరా దిగేటప్పటికి 1-2-3 గంటలు లేట్ అయిందనుకోండి, 5:30కో 6కో దిగామనుకోండి, అంటే 6:30కు ఉపన్యాసం అందరూ వచ్చేసారు, మీరు వచ్చి సంధ్యావందనం చేసుకున్నారు కానీ కొంచెం వచ్చేయండి గబగబాను. రైల్లో 48 గంటలు ప్రయాణం చేసి ఊపేస్తూ ఉండగా మీరు దిగి చెంబు నీళ్లు పోసుకొని తెలియని ప్రదేశం, ఏమన్నా 1 కప్పు కాఫీ ఇవ్వండి అని కూడా మీరు అడగడానికి ఏమి ఉండదు. అలాంటి పరిస్థితి మీకే కష్టమైతే వీళ్ళు అజ్ఞాతవాసంలో కొలువులు వెతుక్కుంటూ వెడుతున్నారు. వెళ్ళాక పట్టెడు అన్నం తింటావా అని అడిగేవాళ్ళు లేరు, కాసిన మంచినీళ్ళు తాగుతారా అని అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. వివిధ ప్రశ్నలు వేస్తారు. కుదురుకోవాలి కొలువులో, కొలువుకున్న తర్వాత పట్టెడు అన్నం, కుదురుకున్న తర్వాత కాసిన నీళ్లు. అప్పటి వరకు ఈలోగా ఎందులో చేరాడో అందులో నువ్వు ముందో ఈ పని చూడు అన్నారనుకోండి, నేను చాలా బడలిపోయానండి, ఓపిక లేదు, ఇప్పుడు చేయలేనండి అనడానికి ఏం లేదు. ఉత్తరక్షణం ఆ పని చేయాలి. ఎప్పుడు ఉద్యోగంలో కుదురుకున్న తర్వాత అలసట తీర్చుకోవడానికి అవకాశం కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుని తీర్చుకోవాలి అలసట. ఎంత క్లేశం అండి నిజంగా పాండవులది. అది తిక్కనగారు చెప్పకుండా చెప్పని వైచిత్రి. సహదేవుణ్ణి మోసుకురా అంటే అలా చూశాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఇదే మీతో వచ్చిన గొడవ, అన్నిటికీ అలిసిపోతారు అనలేదు. పెద్దరికమే. ధర్మరాజు మాట చేత పసిగడతాడు. నకులుణ్ణి అడిగాడు, నువ్వు మోసుకునిరా అన్నాడు. అని చూశాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అంతటి పంచపాండవులలో ఇద్దరు ద్రౌపదిని మోసుకుని వెళ్ళగలిగిన స్థితిలో కూడా లేరు. ఆయన ఇప్పుడు అన్నాడు, అర్జున నువ్వు మోసుకునిరా అన్నాడు. ఉత్తరక్షణం ప్రియమార ఎత్తుకున్నట్టు ఆయన. ఎవడు ఎత్తుకోపోతే చస్తామా అని ఎత్తుకోలేదు. ప్రియమార అంటే నకుల సహదేవులు ఏ బడలికని పొందారో అది అర్జునుడు పొందలేదు. ఇదే ఎన్ని గంటలు యుద్ధం చేయనివ్వండి, ఇంకా ఎన్ని లక్షల సైన్యం చుట్టుముట్టనివ్వండి, ఆయన భుజములు పొంగుతుంటాయిట. అసలు బడలికన్నది ఉండదు, దాహం అన్నది ఉండదు. నిత్యోత్సాహి. ఆయన శక్తి అటువంటిది. ఇంత శక్తివంతుడు కనుకనే ఒక్కడే ఉత్తర కుమారుణ్ణి సారథిగా పెట్టుకుని ఆ గోగ్రహణాన్నంతటిని నిగ్రహించగలిగాడు. ఆయన గొప్పతనంగా వర్ణించడం కాదు, తేడా చెప్పడంలో తిక్కనగారు తీసుకున్న సందర్భాన్ని చూడండి. అర్జునుడు అవలీలగా ప్రేమగా ప్రియమార ఎత్తుకున్నట్టు ఎత్తుకుని, అంటే అప్పుడే ఏదో భార్యను ఎత్తుకుని తీసుకెళ్లడం అనేటటువంటి ముచ్చటతో తనంత తానెవడో భార్యను ఎత్తుకున్నాడు అనుకోండి, ఎంత సరదాగా ఎత్తుకుంటాడో అంత సరదాగా ఎత్తుకున్నాడు. ఎత్తుకుని గబగబా తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఆగారో తెలుసా అండి? శ్మశాన వాటిక ఎందు ఆగారు. ఎందుకని? మాట్లాడుకోవాలి. ఇది ప్రారంభం అంటే, ఇది కష్టం అంటే. ఇంత గొప్ప పాండవులు 5గురు భార్యతో కలిసి, ఇదే ఆఖరిసారి వాళ్ళ 5గురు కలిసి పాండవులుగా ఒకళ్ళతో ఒకళ్ళు అరమరిక లేకుండా, సంకేతాలు లేకుండా ధర్మరాజు గారుగా భీముడితో ఒరే భీమా, ఒరే నకుల అని మాట్లాడాలంటే ఏడాది వరకు కుదరదు. ఇదే ఆఖరిసారి మాట్లాడుకోవడం. ఈ ఆఖరిసారి మాట్లాడుకోవడానికి వాళ్ళకి దొరికిన నెలవేమిటో తెలుసా అండి? ఎక్కడో కూర్చుని మాట్లాడుకోవడానికి కుదరదు. కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేస్తానంటే కుదరదు, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. కాబట్టి ఎవ్వరూ తమని చూడడానికి వీలు లేని చోటుకి వెళ్ళాలి. ఎవడైనా తోచలేదు అనుకోండి, అలా సినిమాకి పోదామండి అంటాడు, లేకపోతే అలా షికారుకి పోదామని. ఇంకా ఏమీ తోచలేదు అనుకోండి,
భానుగుడి నుంచి జగన్నాయకపూరో, జగన్నాయకపూర్ నుంచి భానుగుడో, ఇటు నుంచి ఎదురో అటు నుంచి పొదరో తిరుగుతాడు. అంతేగాని ఏం తోచట్లేదు అలా శ్మశానానికి పోయిద్దాం ఏంటంటే అని ఎవరన్నా అంటాడు ఏంటి? ఎవడనడం. అక్కడికి ఎవడెళ్తాడు? ఎవడెళ్ళడం. కాబట్టి వీళ్ళు ఎవ్వడూ రావడానికి అవకాశం చోట వీళ్ళు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే వాళ్ళ నిర్భయత్వం, వాళ్ళు ఎలా అక్కడ నిలబడి మాట్లాడుకోగలరో, వాళ్ళ మనసులు ఎంత మంచి జవంతో కూడుకుని ఉన్నాయో మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ నిలబడితే అర్జునుడు ధర్మరాజు గారికి చెప్తున్నాడు, అన్నయ్య ఈ చెట్టు వంక చూడన్నాడు. పెద్దలు ఏం చెప్తారంటే, ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద ఒక చెట్టుని ఇలాంటి పద్యంతో చెప్పినటువంటి కవి లేడు అంటారు. చాలామంది పెద్దలు అంటారు. ఎంతమంది పెద్దలు అంటారో జమ్మి చెట్టు మీద రాసినటువంటి పద్యం గురించి. ధర్మరాజు ఏదైనా ఒప్పుకునేటట్టుగా చెప్పడం చాలా కష్టం. నేను మీతో తరచు చెప్తున్నాను, ధర్మరాజు గారు మాట్లాడినా అలాగే ఉంటుంది, ధర్మరాజు గారితో మాట్లాడడం కూడా చాలా కష్టం. ద్రౌపది విషయంలోనూ అంతేని. ఆయన అన్నాడు, ఎగసిన కొనలేచి నింగినంతంతకు అవలద్రోచుచుదనరారుదా అని చాగిన శాఖలాశాచక్రముల కొలందలు బారబెట్టంగ బొలుచుదాని కవటలుండుంటితో గదియుచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని లోని జొంపము పవలును పెను చీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని కనియ పవమాన వివిధవర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. ఒక చక్రవర్తితో పోల్చాడు ఆ చెట్టుని అర్జునుడు. ఆ చెట్టు ఎంత భయంకరంగా ఉంది అన్నదాన్ని దాని వర్ణన చేత తెలుస్తుంది. అసలు ఉన్నది శ్మశానంలో. శ్మశానంలో ఉన్నటువంటి చెట్టు చిన్నదైతే ధైర్యంగా దాని కింద కడతారు. చాలా పెద్ద చెట్టు అనుకోండి, దాని కిందకి వెళ్ళడానికి తెలుస్తారు. అందున చాలా పెద్ద చెట్టు అయ్యుండి అసలు మీరు దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇంకొకలా ఉందనుకోండి, శ్మశానానికి వెళ్ళిన వాడు కూడా దాని కిందకి వెళ్ళడం, ఆ చెట్టు కిందకి వెళ్ళడం. అది ఎలా ఉందో చెప్తున్నారు. ఎగసిన కొనలేచి నింగినంతంతకు అవల ద్రోచుచు తనరారుదా అని. ఆ చెట్టు ఎంత ఎత్తు పెరిగిందంటేట అది ఆకాశాన్ని పైకి తోసేస్తోందా అన్నట్టుగా ఉంది. అంటే అంత ఎత్తుకి పెరిగిపోయినటువంటి చెట్టు. చాగిన శాఖలు లాశాచక్రమున కొలందలు బారబెట్టంగ బొలుచుదాని. ఇక చుట్టుకొలతో 10 దిక్కుల్ని కూడా తగులుతూ పక్కలకి నెట్టేస్తున్నాయా అన్నంత పెద్ద పెద్ద కొమ్మలతో ఉందిట. కమటలుండింటితో గదిగిచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని. కొమ్మలో పోనీ ఏదో చూడ్డానికి అందంగా అలా విశాలంగా ఈ కొమ్మ పక్కన కొమ్మ అలా ఏం లేవు. ఆ కవటలుండుంటితో గదిగిచు ఒక కొమ్మతో ఒరుసుకుంటూ కొమ్మకి మధ్య ఎడం లేకుండా ఈ కొమ్మలోంచి వచ్చినటువంటి ఆ శాఖలు, ఆ చిన్న రెమ్మలు ఈ కొమ్మకున్న రెమ్మలతో కలిసిపోయి ఏ కొమ్మ రెమ్మల్లోకి వెళ్ళాయో తెలియకుండా చీకటిగా అసలు సూర్యకిరణాలు తమలోంచి కిందకి పడడానికి వీలు లేని రీతిలో అల్లేసేయట. లోని జొంపము పవలును పెనుచీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని. అది మిట్ట మధ్యాహ్నం పగలనుకోండి, చెట్టు కిందకి వెడితే మాత్రం కటిక చీకట్లా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? శ్మశానం పగటిపూటే భయహేతు. పగటిపూటే శ్మశానంలోకి వెడితే భయం వేస్తుంది. చీకటి పడుతుండగా అసలు శ్మశానంలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు. అసలు రాత్రి శవదహనమే లేదు. అది పగటిపూటైనా చీకటిగా ఉంది శ్మశానంలో అన్న భావన మనసుకి కలిగేటట్టుగా ఉందనుకోండి, వెంటనే తుళ్ళుపాటు కలుగుతుంది. తుళ్ళుపాటు అంటే మనసు ఉద్వేగాన్ని చెంది భయపడి అదురొస్తుంది. ఆ అదురుకి అది సరి అయిన భూమి కాదు. కాబట్టి అలా ఉండే చోటుకి వెళ్ళరు. అసలు లోకమంతా ఒక ఎత్తు, అదొక్కటి ఒక ఎత్తు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ శ్మశాన ప్రదేశమే విచిత్రం, దాని అసాధ్యం కోలా. నేను మా అమ్మగారి శరీరం వదిలిపెట్టినప్పుడు వెళ్ళి పూజ చేయడానికి ఇలా కూర్చుంటే ఇంతంత నోళ్లు తెరిచినటువంటి పురుగులు నా తొడల కిందకి చేరి నోళ్లు తెరిచి ఇలా ముట్టుకుంటున్నాయి. ఏమిటి ఇన్ని పురుగులని ఇలా ఎత్తి చూసి అడిగిపోయాను నేను. వెళ్ళిపోతే పూజ చేయిస్తున్నాయని అన్నాడు, మేము అస్తమానం వస్తుంటాం కదండి, ఏం భయపడక్కర్లేదు,
అవి ప్రాణం ఉంటే తెలుసుకుంటాయి, ప్రాణం లేకపోతే తెలుసుకుంటాయి. ప్రాణం పోతే మాత్రం అరగంటలో ముక్కలు 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 ముక్కల కింద కొరికేస్తాయి. అవి ముట్టుకుని చూస్తాయి. ప్రాణం ఉంటే వాటికి తెలుస్తుంది, అవేం చెయ్యి కొరకవు. అవే కొరికితే ఇంతంత ముక్కలు కొరికేస్తాయండి అన్నాడు. నేను తెల్లబోయాను, దానికి ఎలా తెలుసురా ప్రాణం ఉన్న వస్తువు అని. అదే ఒక శవాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేసే లోపల కొరకడం మొదలెట్టేస్తాయి. అసలు ఆ శ్మశానమే చాలా విచిత్ర భూమి. కాబట్టి చీకటిలో శ్మశానం మరింత భయంకరం. అటువంటి చీకటి పగటిపూట శ్మశానానికి వెళ్ళిన వాడికి ఆ చెట్టు కింద కడితే చీకట్లా కనిపిస్తుంది. ఎందుకంటే అది మిట్ట మధ్యాహ్నం అయినా సూర్యకిరణాలు ఆ చెట్టు కిందకు పడవు. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, ధర్మరాజును ఒప్పించడానికి అర్జునుడు ఆ చెట్టు గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? అసలు అన్నయ్య శ్మశానానికి రారెవరు, ఒకవేళ వచ్చిన పగటిపూట వస్తారు. పగటిపూట వచ్చిన చీకటిలా ఉండే ప్రదేశంలోకి ఎవరు వెళ్ళరు. అందుకని చెట్టు కిందకి వచ్చే సాహసం అసలు లోకంలో ఎవడు చేయడు. కనియ పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి. ఒక పెద్ద పాము కింద చుట్టుకుని పైకి పడగ ఎత్తి ఇలా ఆడుతోందనుకోండి, దాని చక్క ఆ కింద నీళ్ళలో ఒక్కసారి తల పెడతానండి అని ఎవడైనా అంటాడా? ఆ శమీతరు చక్రవర్తి ఆ జమ్మి చెట్టు కొమ్మలు ఇలా కదులుతుంటే పెద్ద పాము ఆడుతున్నట్టుగా ఉందిట. ఇప్పుడు దాని కిందకి ఎవరు వస్తారండి? ఇంకా పైగా అది కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి. దాని కిందకి కాదు, ఆ చుట్టుపక్కల ఎవడున్నా సరే చెట్టును చూసి భయపడతాట. బాబా అదేంటంటే ఆ చెట్టు అలా ఉందా, చెట్టు కింద అలా ఉంది, అటు వద్దులేంటంటే. అటువంటి చెట్టు యొక్క నీడ ఉన్నది చాలక దానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి? కాక ఘాకారవ స్ఫూర్తి. దాని మీద ఉండేటటువంటివి ఏమిటి అంటే ఒక్క కాకులు, గుడ్లగూబలు, ఈ రెండు నివాసం ఏర్పరచుకున్నాయి. కాబట్టి రాత్రి పగలు కూడా భయంకరమైన అరుపులతో ఉంటుంది. అది కాకులుంటే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? అన్ని కాకులు ఉన్నాయనుకోండి, మీరు ఏదో నీడగా ఉందని ఎవడో తెలియక వెళ్ళినా సరే ఆ కాకులు తమని ఎక్కడ ఏం చేస్తాడో తమ గూడని కాకులన్నీ అరుచుకుంటూ వచ్చి తల మీద కొడతాయి. అందుకని భయం వేయడానికి కారణం అవుతుంది. నేను ఆ చెట్టు కిందకి ఎవరైనా వెడితే కాకులు, గుడ్లగూబలు తరుగుతాయి. మామూలుగానే దిక్కుమాలింది అక్కడికి వెడితే భయం, ఇంకా దానికి తోడు కాకులు, గుడ్లగోబలు ఇలాంటి వరుస్తూ మీదబడి తన్ని చేసాయనుకోండి, ఓ పాటి గుండె బలహీనమైన వాడు చచ్చూరుకుంటాడు. అందుకని శ్మశానానికే వెళ్ళాడు, ఆ చెట్టు కిందకి వెళ్తాడన్నయ్య. అంత భయంకరంగా ఉంది ఇది. కానీ ఇది శమీతరు చక్రవర్తి, ఇది చక్రవర్తి అన్నయ్య అన్నాడు. చెట్లలో చక్రవర్తి. ఎందుకు ఈ మాట అనాలి? తాము చక్రవర్తులు. చక్రవర్తుల ఆయుధాలకి చోటు ఇవ్వగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఇంకొక చక్రవర్తి. కాబట్టి అన్నయ్య మన ఆయుధాలు దాచడానికి యోగ్యమైన చక్రవర్తి ఈయన రాజ్యమే అంటే ఈ చెట్టు కొమ్మలే. ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మన ఆయుధాలు దాని మీద పెడితే ఎవరు రారు. కాబట్టి అన్నయ్య చూసావా ఈ చెట్టు ఎలా ఉందో అన్నాడు. అని పక్షివ్యాకులమున్ పరేతనలయోపంతోత్తమున్ డాకినీరక్షోభూత పిశాచగోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబురరించు అట్లగుట చెంతం చేరరాదీశమీ వృక్షం వెవ్వరికి ఇందు పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. ఇప్పుడు చెప్పాడు. ధర్మరాజు ఒప్పుకునేటట్టు చెప్పాలంటే అంత జాగ్రత్తగా చెప్పాలి. పక్షి వ్యాకులమున్, అనేకమైన పక్షులు దీని మీద ఉన్నాయన్నయ్య, పెద్ద రొద దీని మీద. పరేతలయోపాంతోత్తమున్, ఉన్నది శ్మశానంలో ఈ చెట్టు. పైగా దీని చుట్టూ ఎక్కడ చూసినా బురద, దుర్గంధం. ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు అని గుర్తు ఏమిటో తెలుసా అండి? అక్కడ ఒక 2 శవాలు ఉన్నాయి. ఒకటి ఉంచవృత్తి చేసేటటువంటి వ్యక్తి యొక్క శవం పడుంది అక్కడ. అంటే అది శ్మశానం కాబట్టి ఒక శవం అక్కడ పడిపోయి ఉంటే కాటికాపరి ఏం చేస్తారంటే కనీసం దాన్ని దహించేవాళ్ళు లేకపోతే కాలిపోయి నెగడు చల్లారిపోయినటువంటి చితి మీదకి విసిరేస్తాడు. ఆ శవం ఇలా పడిపోయి ఉండడం ఎందుకని అంటే కాటి కాపరి కూడా అక్కడికి రాడు, భయపడతాడు. కాటి కాపరికే భయమైన ప్రదేశం అంటే అంత భయంకరంగా ఉంటుంది. అక్కడే ఒక జంతువు యొక్క కళేబరం ఉంది. జంతు కళేబరం ఉంటే దాన్ని తినడానికి నక్కలు రావాలి. ఎందుకంటే శ్మశానంలో నక్కలు తిరుగుతాయి. నక్క ఎందుకు తిరుగుతుందంటే దానికి అక్కడ బాగా ఆహారం దొరుకుతుంది. ఆఖరికి మనుష్య శవాన్ని
ప్రత్యేకించి రాత్రి విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఒక ప్రత్యేక నవలలో వర్ణించాడు ఆ నక్క రావడం గురించి. భూమిని తవ్వి మరీ శవాన్ని పైకి తీసి తింటుంది. అంత నిర్భయత్వం అక్కడ ఉండేటటువంటి నక్కలు. అటువంటి నక్క రాలేదు, ఆ శవాన్ని కానీ ఆ జంతువు కళేబరాన్ని కానీ తినలేదు. అంటే నక్కలు కూడా రావు అక్కడికి, ఆ చెట్టు దగ్గరికి. అంటే నక్క కూడా రాదంటే ఎందుకంత భయం ఆ చెట్టు దగ్గర? అంటే విపరీతమైన దుర్గంధం. ఎందుచేతనంటే మరి అదంతా తడితడిగా బురద బురదగా ఉంది. బురద బురదగా తడితడిగా ఉండడం ఒకెత్తు, ఆ చెట్టు పైనుంచి ఎండ లోపలికి పడదు, చీకటి కాలేస్తే జారి పడిపోతారు ఎవరైనా. అన్నిటికన్నా ఇంకా ప్రమాదహేతు ఏమిటో తెలుసా అండి? కొన్ని చోట్ల నేను ఒకసారి చాలా సరదాగా ఉందనుకుని కాశీ వెళ్ళి గంగానదిలో మధ్యలో ఉన్నటువంటి ఒక ఇసుక తిన్నె మీదకి వెళ్ళి అసుర సంధ్య వేళలో ఆ ఇసుక తిన్నె మీద నడుస్తూ నడుస్తూ ఉట్టిన ఏదో అలా పరిగెత్తి పిల్లలతో ఆడుకుందామని ఆడుకోబోయాను. పడవ మీద వెళ్ళి మా కుటుంబమే ఒకానొకప్పుడు ఆడుకోపోతే నా ఇసుకలో కాలు కొంచెం గట్టిగా తగిలితే ఏదో గుచ్చుకున్నట్టు అయింది. ఏమిటా అని ఇలా అంటే ఓ పుర్రె, కళ్ళు లేనటువంటి, కళ్ళు పదులు 2 కన్నాలు ఉన్నటువంటి ఒక పుర్రె పైకి వచ్చింది. అంటే ఎన్ని శవాలో వెళుతాయి మరి ఇసుకలో ఉండిపోయి. కాబట్టి ఆ తర్వాత బాబా ఇక్కడ ఇలా ఏం చేయకూడదనమాట అని చెప్పి వచ్చి కూర్చుని, ఇసుకలోకి వెళితే చేతులు ఉత్తినే ఉండవు కదండి, ఏదో ఇలా ఇలా అంటుంటే ఓ దంతాల వరుస వచ్చింది. ఓహో, ఇక్కడ అసలు ఇసుకని ముట్టుకోకుండా కూర్చుని గంగ గురించి మాట్లాడుకోవడం మంచిది అనుకున్నాను నేను. కాబట్టి ఆ చెట్టు అటువంటిది. ఆ చెట్టు దాని దగ్గరికి ఎవరు రారు. ఈ రెండిటిని బట్టి తెలుస్తాను అంటే భయానకమున ఒక రసం. మరి ఆయన చెప్పారు కదా, హృదయాహ్లాది చతుర్థముర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా 10 తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించుటప్పు బుధ సంతోషంబు నిండారగన్నన్నాడు. రసావిష్కరణకి కవికి అవకాశం దొరికినప్పుడు ఊరుకుంటాడండి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తదైతత్ పరివర్తతే. కవి బ్రహ్మ లాంటి వాడు, అందులో ఆయన కవి బ్రహ్మ. అవకాశం దొరికితే నిర్మాణం చేస్తాడంతే. కాబట్టి అందున వ్యాసభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నాడు, లేనిది కాదు ఉన్న విషయాన్ని చెప్తున్నారు ఆయన. నిజంగా పాండవులు అటువంటి చెట్టు కిందకి వెళ్ళారు, అది ఇతిహాసము, జరిగిన కథ. కాబట్టి ఇక్కడ డాకినీ రక్షోభూత పిశాచ గోచరము, అందుకు రావేవి. అక్కడ డాకినీ శక్తులు, రాక్షసులు, పిశాచములు ఆ చెట్టును పట్టుకొని వేలాడి ఆడుకుంటూ తిరుగుతుంటాయి. కాబట్టి వాటి ఉద్ధత అక్కడ ఉంటుంది. కాబట్టి నక్కలు కూడా రాలేదు. డాకినీ రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబునరించు. చూసేటప్పటికే చిత్తక్షోభ వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది. అట్లగుట చెంతంచేరరాదీశమీ వృక్షం బెవ్వరికి, దీని దగ్గరికి ఎవరు రానన్నాయా ఈ చెట్టు దగ్గరికి. ఇందున్ పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. కాబట్టి అన్నయ్య ఈ చెట్టు మీద పెడదామా మన శస్త్రాస్త్రాల్ని, దీని మీద పెడితే ఎవ్వరూ రానన్నాయా అన్నాడు. కావున దీని యందిడుట కార్యము కైదువులెల్లా కేశ చర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొరరించి కట్టినన్ పోవరు దీని దిక్కొరులు భూవరా నెమ్మది నూరడిల్లు ఎచ్చో వసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి గైకొనన్. అన్నయ్య, ఒంటి మీద కొంచెం వెంట్రుకలు ఉన్నటువంటి చర్మాన్ని మనం ఎక్కడైనా సంపాదించి ఈ ఆయుధాలన్నింటినీ శవం ఎలా ఉంటుందో అలా పేర్చి ఆ చర్మాన్ని కలిపి కట్టుకట్టి శవం ఎలా పడుకుంటుందో అలా ఈ చెట్టు మీద పడుకోబెడితే ఆ పాటి ఈ పాటి ధైర్యం ఉన్నవాడు ఎవడైనా వచ్చి తలెత్తి చూసినా అమ్మ నాయనో ఈ చెట్టు మీద శవం అని పారిపోతాడన్నయ్య, అందుకని ఆయుధాల్ని శవంగా కడదామా అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంతటి ధర్మరాజు ఒక్కసారి కళ్ళిలా అన్నాడు. అంటే ఎందరో శత్రువుల్ని శవాలు చేసినటువంటి ఆయుధాలు, తెగటార్చిన ఆయుధాలు, తమ పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైన ఆయుధాలు, పరమ గౌరవాన్ని పొంది అంతఃపురంలో పూజామందిరంలో ఉండి ఆయుధ పూజలు అందుకొని అర్చింపబడి తాము ధరించి తీసుకువెళ్ళే ఆయుధాలు శ్మశాన వాటికలో కింద పెట్టి శవాకృతిలో కట్టి ఇటువంటి జమ్మి చెట్టు మీద పెడుతున్నారు. ఏ స్థితి మనకి కలిగింది? మనం పట్టుకున్నందుకు ఆయుధాలకి కలిగింది. మన పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైనవి కూడా శవాల్లా పడుకుంటున్నాయి. ఎంతటి దుస్థితి! ఆఖరికి ఇలా కట్టవలసి వస్తోందా ఆయుధాలని కూడా?
ఆయుధాన్ని ఆయుధంగా దాచలేని స్థితి అని గుండె దిటము తప్పింది. గమనించాడు అర్జునుడు. గమనించి అన్నాడు, ఊరడిల్లు అన్నయ్య, బెంగ పెట్టుకోకు, ఊరడిల్లు, ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఎచ్చోవసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి కైకొనన్. ఏడాది అయిపోతుందన్నయ్య, ఉండిపోతుందా కాలం? అయిపోయిన తర్వాత మనం వస్తాం మళ్ళీ. మనకి ఇది సంకేత స్థలం. ఇక్కడికి వచ్చి మనం ఆయుధాల మూట విప్పుకుని మళ్ళీ మనం సంతోషంగా మన ఆయుధాలు మనం తీసుకుందాం. ఆ మంచి రోజు వస్తుందన్నయ్య, అప్పటి వరకు వీటిని ఇలా పెడదామన్నాడు. అంటే ఇప్పుడు ముందు దేన్ని పెట్టాలంటే అక్కడ ధర్మరాజు గారు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టాడు. భీమసేనుడు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టేశాడు. ఇప్పుడు అర్జునుడు పెట్టాలిగా. దేన్ని పెట్టాలి? గాంధీవాన్ని పెట్టాలి. నేను మీకు ప్రతిరోజు చెప్తున్నానుగా, గాంధీవం అంటే ఆయనకి ప్రాణ సమానం, అంత మక్కువ. దాన్ని ఏడాది పాటు ఇక తాను ముట్టుకోనని, ఏడాది పాటు తనకి చూడడం కూడా కుదరదని, ఆఖరికి తాను స్వర్గానికి ఎడుతున్నా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు అర్జునుడు. అటువంటి వాడు ఇక ముట్టుకోవడానికి తను పురుషుడు కూడా కాకుండా అయిపోతున్నాడని ఈ స్థితిని ఊహించుకుని ఆ గాంధీవాన్ని శవాకృతిలో కట్టేయడానికి అక్కడ పెట్టేయాలంటే అర్జునుడంతటి వాడి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో, ఎంత బాధపడిపోయి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో మీరు ఊహించండి. నేను అందుకే చెప్తున్నాను, విరాట పర్వం విన్నా, భారతం విన్నా, చదువుకున్నా మనిషి ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. ఏ పాటి కష్టమయ్యా ఇది నాకంటాడు. ధర్మానికి కట్టుబడి మహాపురుషులు ఎంతంత కష్టాలు ఎదుర్కొన్నారయా, చిన్నదానికి నేను ఎందుకు ధర్మం తప్పాలని అడుగుతాడు. నేను భరిస్తాను, నేను సహిస్తాను, వహిస్తానంటాడు. ఇది ఈ జాతి యొక్క లక్షణం. ఈ జాతి ఎప్పుడూ కూడా సుఖాల కోసం వెంపర్లాడడం ఈ జాతి లక్షణం కాదు. అందుకే మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు జ్వరం రాదని ఇక్కడ చెప్పరు. మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు కష్టం రాదని ఇక్కడ చెప్పరు. మీకు ఏం చెప్తారంటే, మీరు భగవంతుణ్ణి పూజించండి, కష్టం వస్తే నా పాపం ఈ కష్టం రూపంలో పోయిందని మీ మనసుని బాగా జవంతో నిలబెట్టుకుని ఈశ్వర పాదములు విడిచిపెట్టకుండా నిలబడగలిగిన శక్తిని పొందండి అని చెప్తారు. తప్ప కేవలం ఎప్పుడూ కామ్యం కోసం ప్రార్థనలే చేయడం ఈ జాతి లక్షణం కాదు, సనాతన ధర్మంలో అంతర్భాగం కాదు. అది ఒక విశేషం అంతే. ఈశ్వరుణ్ణి పూజించడం ఎప్పుడూ కోరికతో కాదు, మనసుకి అటువంటి జవం కలగడం కోసం పూజ చేస్తారు. భారతం చదివితే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అంత శక్తి ఉన్నవాళ్ళు వింటే, అయ్యయ్యో మనం ఆ జాతికి వారసులం, అటువంటి పాండవులకు వారసులం, మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలని అర్థం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అంతటి అర్జునుడు ఆ గాంధీవాన్ని అక్కడ పెడుతూ, అనిమిషదానవంబర చరాధిక జాతుల నెల్లబోర నీధనవున కాదె గెల్తూ సముదగ్ర విరోధి భయావహంబు దీనినొక మ్రాన గట్టిచను నిశ్చయమొందగ చేసి దైవమేమనగల అట్లు కాకయని ఆత్మనలందురి మందచేష్టుడై. ఒకానొక నాడు కొన్ని లక్షల మంది శత్రువులు నా ఎదురుగుండా నిలబడితే ఈ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు పడి చచ్చిపోయారు చాలామంది. దాని ధ్వని అలా ఉంటుంది. ఇటువంటి గాంధీవం పట్టుకుని నేను బాణాలని ప్రయోగం చేస్తుంటే సవ్యసాచినై కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టాను. అటువంటి గాంధీవాన్ని ఇవాళ తీసుకెళ్లి శ్మశానంలో శవాన్ని కట్టినట్టు కట్టడానికి పడుకోబెడుతున్నాను. దైవము యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితరములను ఏమని చెప్పవచ్చు? ఆయన శాసనాన్ని ఎవడు అతిక్రమించగలడు? ఎవడు ఇది కాదు నా బుద్ధి జరగాలని ఎవడు శాసించగలడు? ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు అని మందచేష్టుడై, ఇంతటి అర్జునుడు, భుజములు పొంగే అర్జునుడు, లక్షల సైన్యాన్ని చూసి భయపడని అర్జునుడు, ఎన్నడూ చేష్టితములను మరిచిపోయి అలా ఆశ్చర్యచకితుడై నిలబడనటువంటి అర్జునుడు, ఇంతటి భయం లేనటువంటి అర్జునుడు గాంధీవాన్ని కింద పెట్టేసిన తర్వాత మాత్రం ఆ ఆలోచనతో ఆలోచనలన్నీ మరిచిపోయి వెర్రి చూపులు చూస్తూ అలా నిలబడిపోయాడు. అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. ధర్మరాజు గారు వీటన్నిటినీ కూడా శవాకృతి వచ్చేటట్టుగా కట్టాడు. అంతకన్నా ఇంకా నేను 10 మాటలు వర్ణించక్కర్లేదు. అంటే గుండ్రంగా ఎక్కడ ఎత్తుగా ఉండాలో అక్కడ ఎత్తుగా ఉండేట్టు, కొంచెం కాళ్ళ దగ్గర పలచగా ఉండేటట్టు, కొంచెం తలలా కనపడేటట్టు కట్టాడు. కట్టి ఇప్పుడు శవంలా ఉన్నటువంటి ఆయుధాల మూటనంతటినీ ధర్మరాజు గారు పట్టుకున్నాడు.
పట్టుకుని ఈ శమీ వృక్షం పైకి ఎక్కాడు. ఎక్కి ఒక కొమ్మ మీద పెట్టాడు. కొమ్మ మీద పెట్టి కట్టాడు దాన్ని. కట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీరు పసిగట్టాలి. ఇది ఎక్కడ ఉందో అసలు రహస్యం మీరు కనిపెట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తు. వీళ్ళు ఎలా వచ్చారో అలా రాగలిగిన వాడు ఉంటాడు. దుర్యోధనుడికి తెలిస్తే 1000 మంది గూఢచారులు దానికి ఎందుకు రావడం పెద్ద లెక్కేం కాదు. కానీ ఎందుకు రాలేకపోయారో, ఎందుకు ఎవరి బుద్ధికి అందలేదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆయన అన్నాడు, ఆ చెట్టు మీద కూర్చుని ఆ ఆయుధాల్ని కట్టి బ్రహ్మ విష్ణు మహేష దిక్పాల చంద్ర సూర్య వన దేవతా పితృస్థుతులొనర్చి ఎంతమందిని ప్రార్థన చేశాడో చూడండి. బ్రహ్మ విష్ణు మహేష దిక్పాల దిశలో ఉన్నటువంటి దేవతల్ని, చంద్రుణ్ణి సూర్యుణ్ణి వనదేవతల్ని పితృస్థుతులొనర్చి తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ మంగళకార్యం జరిగినా, ఏ కష్టం వచ్చినా పితృదేవతల్ని మర్చిపోకూడదు. తప్పకుండా తనని కన్న తండ్రి 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 అంటే తండ్రి తాత ముత్తాత కనీసం 3 తరాలు గుర్తుపెట్టుకోని వాడు హీనుడు. ఆ జన్మకి ఒక సార్థకత లేదు. అందుకే తద్దినం 3 తరాలకు పెడతారు కనీసం. ఆ 3 తరాలు జ్ఞాపకం ఉండాలి. ఏ మంచి పని చేస్తున్నా పితృదేవతల యొక్క వైభవాన్ని కీర్తించాలి. అటువంటి వాళ్ళకి దేవతల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పితృదేవతాస్తుతులు నచ్చి దివియు భివియును చూచి ప్రార్థించి, ఆకాశం వంక చూసి ఆకాశాన్ని ప్రార్థించాడు. ఆకాశాన్ని ప్రార్థించడం అంటే చిదంబరలింగం. ఆకాశం చిదంబరలింగం శివస్వరూపంగా ప్రార్థన చేశాడు. భూమి వంక చూశాడు, పృథివీలింగంగా ప్రార్థన చేశాడు. ఇది ఈశ్వర స్వరూపం, ఇటువైపుకి రానివ్వదు ఎవరిని. ఆయన ఈశ్వరుడే కాబట్టి ఆయన నా పాలిట మంగళప్రదుడు. ఇక్కడ ఈ చెట్టు రూపంలో నమో వృక్షేభ్యో పృథివీలింగంగా నాకు ఆయన మంగళప్రదుడు కాబట్టి ఆయన ఇక్కడికి ఎవరిని రానివ్వడు, కాపాడతాడు. కాబట్టి ఓ పృథివీ నీకు నమస్కారం, ఓ ఆకాశమా నీకు నమస్కారం. ఇక్కడికి వచ్చి అసలు ఇలా